కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. సెలబ్రిటీలు వివాదాల్లో చిక్కుకోవడం కొత్త కాదు, కానీ ఈసారి అశురెడ్డి అనే సెలబ్రిటీ చిక్కుకున్న వివాదం కాస్త భిన్నంగా ఉంది. జనరల్గా ఏం చేసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, లేకపోతే ఈ దీంట్లో మీకు షేర్ ఇస్తాము, లేకపోతే ఈ కంపెనీలో వాటా ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఒక సెలబ్రిటీ దగ్గర 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందనే ఒక ఆరోపణ 3 రోజుల నుంచి ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాల్లో చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక జనరేషన్కి, అంటే ఒక సీనియర్ ఉంటారు కదా, సీనియర్స్ ఒక 60 ఏళ్ళు, 50 నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి చాలా వింతగా అనిపిస్తుంది. అంటే కన్యాశుల్కం అనేది ఒకప్పుడు ఉండేది. అమ్మాయిలను చేసుకోవడానికి అబ్బాయిలే ఎదురు కట్నం ఇచ్చి డబ్బులు చేసుకుంటున్నారని గురజాడ గారు రాసిన ఏదైతే ఆ పద్ధతి ఉందో, ఇప్పుడు ఈ సెలబ్రిటీల పిచ్చి అనేది ఆ ఎన్ఆర్ఐలకు ఉంటుంది. ఇప్పుడున్న కొంతమంది ఎంతవరకు దారి తీస్తుందనే దానికి అశురెడ్డి కేసు పరాకాష్ఠగా చెప్పొచ్చు మనం. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటే 9.5 కోట్ల రూపాయలు ఇచ్చినాడంటే, ఇచ్చినోడు తెలివైనోడా అమ్మాయి కూడా తెలియదు, తీసుకున్నామే తెలివైందే అమాయకురాలు తెలియదు. అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది విచక్షణను ఎంత చంపేస్తుంది అనే దానికి ఇట్లాంటి కేసులు ఉదాహరణ. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ గారు ఉన్నారు. నమస్తే ఎడ్విన్ గారు. సార్, మీరు చూస్తున్నారు, ఈ 3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది కదా అశురెడ్డి ఇష్యూ అని. అసలు ఈ ఎన్ఆర్ఐలు ఇక్కడి నుంచి వెళ్ళారే, వాళ్ళకి ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది ఒక పిచ్ అనుకుంటా వాళ్ళకి మామూలుగా. అంటే సెలబ్రిటీలను చేసుకోవాలి అని. సార్, 8 సంవత్సరాల నుంచి అమ్మాయి పెళ్ళి వాయిదా వేస్తుందంటే ఎవరికైనా కామన్ సెన్స్ అప్లై చేస్తే ఆమెకి ఇష్టం లేదనేది అర్థమవుతుందా కాదా చెప్పండి? అది విచక్షణ అనేది కోల్పోతారేమో శ్రీనివాస్ గారు. ప్రేమ గుడ్డిది అంటారు కదా. ప్రేమ ఎక్కడ ఉంది సార్ ఇక్కడ? ప్రేమ అంటే ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఎవరైతే అశురెడ్డికి మనీ ట్రాన్స్ఫర్ చేశారో ఆయన పాయింట్ ధర్మేంద్ర హీరో, ఆయన పేరు ధర్మేంద్ర గారు, రైట్, ధర్మేంద్ర గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆదిలోనే అర్థం చేసుకుంటే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. సార్, బంగారు కొనిచ్చాడంట, బంగ్లాలు కొనిచ్చాడంట, కార్లు కొనిచ్చాడంట. అదే శ్రీనివాస్ గారు, ఇప్పుడు షాపింగ్లు ఇవైతే లెక్కలేదు. అట్లా అంటే ఇప్పుడు ఇయర్లీ 1 కోటి రూపాయలు అతను సంపాదించిన డబ్బులు మొత్తం తనకు పంప్ చేశాడు. లోన్లు పెట్టాడంట సార్. ఆయన చెప్పిందే పోలీసులకి ఏంటంటే, నేను లోన్లు కూడా పెట్టి ఇచ్చాను, ఆ ఈఎంఐలు కూడా కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నా అని అన్నాడు. అంటే బెట్టింగుల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మట్కాల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కోడి పందాల్లో పోగొట్టుకున్నారు డబ్బులు. ఇదేంది అమ్మాయికి పెళ్లి కోసము ఇంత? ఇప్పుడు మీరు అన్నారు కదా శ్రీనివాస్ గారు, ఇప్పుడు గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు, కన్యాశుల్కంలో చెప్పినట్టు, ఇప్పుడు ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటా అంటే కూడా ఆఖరికి ఇప్పుడు ఈ రోజు అతని పరిస్థితి ఏమైంది చెప్పండి? రోడ్డును పడ్డారండి. నేను చేసుకోను అని చెప్పేసి అన్నది. నువ్వు నాకు అవసరం లేదు అని అన్నది. నా డబ్బులు ఏమంటే ఏమంటుంది, మే మంత్లో నాకు వస్తాయి డబ్బులు, అది కూడా 1.5 crore ఇస్తాను నేను ఇప్పుడు, తర్వాత నాకు ఉన్నప్పుడు ఇస్తా, నాకు వచ్చినప్పుడు ఇస్తా. ఆల్రెడీ హైకోర్టులో వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకున్నంటే తెలిసింది. క్రైమ్ నెంబర్ 78/26 తన మీద బుక్ అయింది, చీటింగ్ కేసు. 7 years పడే కన్విక్షన్ పడే కేసు, స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఏముంది చెప్పండి? ఇప్పుడు మీరు ఎంత ఎస్టాబ్లిష్ చేసినా, ఎంత ప్రూఫ్ చేసినా, ఎంత చేసినా కూడా ఎప్పుడు కూడా వీళ్ళ చాలాకితనం ముందు, లేకపోతే వీళ్ళ తెలివి ముందు ధర్మేంద్ర మరోసారి బలైనాడు, అంతే తప్ప ఏం లేదు అక్కడ. ఇంకేం లేదు అక్కడ. ధర్మేంద్రకి అక్కడ వచ్చేది ఏం లేదు, ధర్మేంద్రకి జరిగేది. అంటే ఈ కేసులో 9.5 కోట్లు ఆయన కనీసం ఆమె ఇస్తానన్న 1.5 కోటి కూడా వస్తుందంటారా, రాదంటారా? ఇప్పుడు దీంట్లో ఏమైందంటే శ్రీనివాస్ గారు, షీజ్ అ సెలబ్రిటీ, యూట్యూబర్ అనుకుంటా, లేకపోతే బిగ్ బాస్ ఫేమ్ అనుకుంటా. అవును. సో ఏంటంటే దీంట్లో బై డిఫాల్ట్ థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతారు శ్రీనివాస్ గారు. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని దించుతారు దీంట్లో. అంటే ఎవరు? అంటే అడ్వకేట్, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు రావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ అడ్వకేట్లు రావచ్చు, లేకపోతే హై ప్రొఫైల్ అడ్వకేట్స్ దిగవచ్చు కేసులోకి. దిగిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఎంతకాలం కొట్లాడతారు అని చెప్పేసి ఒక నెగోషియేషన్ స్టార్ట్ అయింది. ఎవరితోటి? ధర్మేంద్ర గారితో, లేకపోతే ధర్మేంద్ర గారి ఫాదర్ తోటి. తను ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేశారు, ధర్మేంద్ర గారి ఫాదర్. అవును. సో తనతోటి ఇప్పుడు తను ఆల్రెడీ విక్టిమ్ కార్డ్ ఆడుతూ ఉంది. నేను ఇన్నోసెంట్, లేకపోతే నా దగ్గర లేవు ఇప్పుడు,
నేను ఇన్వెస్ట్ చేసినా వేరే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లేకపోతే నా దగ్గర ఇప్పుడు లేవు. తను ఓపెన్గా చెప్తూనే ఉంది, ఏదో టెలిఫోనిక్ కన్వర్జేషన్ విన్నాం కదా, అవును, వాయిస్ దాంట్లో ఓపెన్గా అంటుంది తను, నా దగ్గర ఇప్పుడు లేవు, మేలో నాకు జీవితంలో సెటిల్ అయినప్పుడు అదే జీవితంలో సెటిల్ అయినప్పుడు అంటే ఇప్పుడు సెటిల్ కాలేదని ఎట్లా 9.5 కోట్లు ఏం చేసింది మరి? ఇప్పుడు బంగ్లా కొనింది, కార్లు ఉన్నాయి, అదే ఇప్పుడు రిటర్న్ ఇచ్చేస్తే అయిపోతుంది, అవన్నీ ఇయ్యదు కదా, అవన్నీ తన పేరు మీద ఎందుకు పెట్టుకుంటది శ్రీనివాస్ గారు? తన పేరు మీద ఎందుకు పెట్టుకుంటది? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటున్నారు నా భార్య ఎంకరేజ్ చేసింది, లేకపోతే నా భార్య చేయబట్టి తను ఇట్లా అయిందని. ఇవంతా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద గేమ్ శ్రీనివాస్ గారు. ప్రాపర్టీస్ తన పేరు మీద ఎందుకు పెట్టుకుంటది? బినామీల పేర్ల మీద పెట్టుకుంటది. ఎవరి పేరు మీద పెట్టుకున్నా ఆయన పే చేసింది వైట్ మనీ శ్రీనివాస్ గారు. ఇప్పుడు అవతలోడు ఫూల్ అవడానికి అవతలోడు రెడీ ఉన్నప్పుడు ఫూల్ చేయడానికి యువతలకి ఏం ప్రాబ్లం చెప్పండి? అదే అతను నిజంగా చెప్తున్నా సార్, 9 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఈమెను పెళ్లి చేసుకోవడానికి. మరి అప్పుడు ఆయన ఎంత డీప్ లవ్ లో ఉన్నాడో మరి, లేకపోతే ఆర్జీవితో ఆమె కాళ్ళు నాకించుకున్నప్పుడైనా ఆయనకు బుర్ర వెలగాలి కదా కనీసము. ఆర్జీవి ఒక గురువు లాగా చేసిండు అంటది. ఇప్పుడు మాట తిప్పేయటం చాలా ఈజీ కదా శ్రీనివాస్ గారు. మాటను యాక్సెప్ట్ చేయటము చాలా కష్టం, కానీ మాట తిప్పేయటం అనేది చాలా ఈజీ కదా. అసలు నేను కాదు, లేకపోతే నా ఫోటో మార్పు చేసినారని చెప్తే ఏం చేస్తారు చెప్పండి మీరు? ఇప్పుడు తనకు అదే చెప్పేసి ఉండొచ్చు కదా, నేను కాదు నాలాగా ఉన్న వాళ్ళని ఎవరినైనా దించినారు, లేకపోతే నాలాగా ఉన్న ఆవిడని ఎవరినో తీసుకొచ్చినారు, లేకపోతే ఆర్జీవి అంటే మంచి ఫెమిలియర్ ఫేస్, లేకపోతే పాపులర్ ఫిగర్ కాబట్టి అట్లా మైలేజ్ కోసం చేసినారని చెప్పేసి ఆల్వేస్ షీ కెన్ టర్న్ ద వర్డ్. ఒకటి నాకు కామన్ సెన్స్ క్వశ్చన్ సార్, వీళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వీళ్ళ బంధువులు ఉంటారు, వీళ్ళ చుట్టాలు ఉంటారు, వీళ్ళకు ఒక పరువు ఉంటుంది, అట్లాంటివి ఇవన్నీ ఏమి ఉండవా? ఇట్లా బయటకు వస్తే మాకు ఇవన్నీ పోతాయి, ఎట్లా మేము తలెత్తుకునేది? అంటే మామూలు కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా చాలా ఏదైనా వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్ వార్త వస్తే డోర్లు వేసేసుకొని ఉండిపోతారు కదా. అసలు ఇట్లాంటి సెలబ్రిటీస్కి అట్లాంటి పరువు ప్రతిష్టలు సమాజంలో ఏమి ఉండవా? శ్రీనివాస్ గారు, ధనం మూలం మిదం జగత్ శ్రీనివాస్ గారు. ఎంత డబ్బు ఉంటే అంత పలుకుబడి, ఎంత డబ్బు ఉంటే అంత క్రేజీ, ఎంత డబ్బు ఉంటే అంత ఇది. ఎట్లా సంపాదించినావు, ఏంటి మీన్స్ ఆఫ్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది కాదు శ్రీనివాస్ గారు. ఎంత సంపాదించినారు, లేకపోతే ఎక్కడ ఇల్లు కొనుక్కుంది, లేకపోతే ఏ కార్లో తిరుగుతుంది, మీ స్టేటస్ చూస్తుంది సొసైటీ తప్ప మీ మీన్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది ఎవరు ఆలోచించారు శ్రీనివాస్ గారు. ఇలా బెంజ్లో తిరుగుతుందా, లేకపోతే జాగ్వార్లో తిరుగుతుందా, లేకపోతే ఆడీలో తిరుగుతుందా, ఏ కార్లో తిరుగుతుంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది, ఏ సొసైటీతో అసోసియేట్ అయింది, ఎవరైనా మెన్ అయినా విమెన్ అయినా. సో ఏంటంటే మీ దగ్గర ఎంత ఉందనేది లెక్కేస్తారు, కానీ మీరు ఎట్లా అనేది, మీరు ఎంత ఏ సోర్స్లో మీరు ఇన్కమ్ గెయిన్ చేసినారు, సంపాదించినారు, అక్వైర్ చేసినారు అని ఎవరు బాధపడరు శ్రీనివాస్ గారు. సార్ ఒక హైకోర్టు అడ్వకేట్గా చెప్పండి, అశ్వరెడ్డి కేసులో ఏం జరుగుతుంది? ఆమె క్వాష్కి అప్లై చేసింది, మండేకి హైకోర్టు చేసింది. జనరల్గా ఇట్లాంటి క్వాష్ కాదు శ్రీనివాస్ గారు, ఎందుకంటే తనంతట తాను తన ఆడియో లీక్ అయింది కదా. అవును, తను ఇప్పుడు కమిట్ అయిపోయింది. అది ఏంటంటే తన ఆడియో లీక్ చేసుకొని డబ్బులు ఇవ్వాలనేది ఇదైపోయింది. ఇప్పుడు క్వాష్ ఎప్పుడు వేస్తాము? నేను చేయలేదు, లేకపోతే ఇన్నోసెంట్, నన్ను ఫాల్స్లో ఇంప్లికేట్ చేసినారు, లేకపోతే నా మీద ఫాల్స్ కేసెస్ ఫైల్ చేసినారు, లేకపోతే ఫోర్స్ డాక్యుమెంట్ యూజ్ చేసినారు, లేకపోతే ఫోర్స్ఫుల్గా నన్ను ఇది చేసినారు అని చెప్పేసి అట్లా వెళ్తాము హైకోర్టుకి. కానీ ఇక్కడ తను అడ్మిట్ చేసింది కదా, తనంతట తాను అడ్మిట్ చేసింది కాబట్టి ఇంకా తను క్వాష్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు మిస్లీడ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక ట్రయల్ వేసి చూద్దామని చెప్పేసి చేసి ఉండొచ్చు, కానీ క్వాష్ కాదు అది. ఇప్పుడు క్వాష్ కాకపోతే ఆమెను అరెస్ట్ చేస్తారా ఈ కేసులో? 7 years కన్విక్షన్ పడే కేసు కదా శ్రీనివాస్ గారు, అరెస్ట్ లేదు కదా. లేదా 7 years కదా, స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఓకే, 420 ఉంటుంది, మోస్ట్లీ 420 ఉంటుంది, లేకపోతే చీటింగ్ మ్యాక్సిమం మోస్ట్ ఇట్లా క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే క్రిమినల్ ఇంటిమిడేషన్ ఏం తీసుకున్నా కూడా 506, 509, 420 స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు. ఏమని చెప్పండి? ఇప్పుడు తను అంత ఫ్రాడ్ చేస్తున్నప్పుడు ఆమె ఆ మాత్రం లీగల్గా ఇది చేసుకోలేదు, లేకపోతే అడ్వైస్ తీసుకోలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? తెలివిగా చేసింది అంతే. ఇప్పుడు అక్కడ ఏమి, షీఈ్ నాట్ అన్ ఇన్నోసెంట్ గర్ల్ శ్రీనివాస్ గారు, షీఈ్ నాట్ ఇన్నోసెంట్. ఇప్పుడు 9.5 కోట్లు తీసుకుంటే ఏమైంది అనేది తనకు తెలియదా? ఆ భయం ఉంటే అసలు అది చేసేదే కాదు కదా. ఇప్పుడు ఇచ్చేటోడు ఉంటే చచ్చేటోడు లేసొస్తాడని చెప్పేసి ఒక సామెత ఉంది. తను ఇచ్చుకుంటూ పోయింది, తను తీసుకుంటూ పోయింది, తప్పేముంది? అసలు వీళ్ళిద్దరికి లింక్ ఎక్కడ కుదిరిందో అసలు అది అంటే అది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది అనేది తెలియదు. ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఇప్పుడు అవి బయటికి రావు కదా శ్రీనివాస్ గారు. ఇవి ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది అనేది తెలియదు. ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి? సినిమాలు చూశారంట, షికార్లు చేశారంట, అన్ని జరుగుతాయి శ్రీనివాస్ గారు, అన్ని ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటంటే పెళ్లి ఒక్కటి జరగలేదు. అంతే. పెళ్లి గురించి తను ఫోర్స్ చేసి ఉండొచ్చు. ఎవరు? ధర్మేంద్ర గారు. అవును, 2 times క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ అయింది. ఏమైనా శ్రీనివాస్ గారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లూజర్ ఈజ్ ధర్మేంద్రే. అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా గర్కా నా ఘాట్కా అయినట్టు అయింది. ఇటు ఈ అమ్మాయి ఇది పోయింది, సొసైటీలో పరువు నష్టం అయింది, డబ్బులు పోయినాయి. విక్టిమ్ ప్లేస్ లో అమ్మాయి ఉండింటే ఎంతమంది నో రిలేషన్? అసలు సోషల్ మీడియా మొత్తం గబ్బు గత్తరైపోయింది. అసలు మహిళా సంఘాలు అందరూ వచ్చేవాళ్ళు.
మొత్తం అందరు వచ్చేవాళ్ళు. ఒక స్త్రీ స్త్రీకి అన్యాయం జన జరిగింది, ఉద్ధరణ లేకపోతే అందరూ స్త్రీకి వచ్చేవాళ్ళు. అన్యాయం జరిగింది, స్త్రీ ఇట్లా అయిపోయింది, స్త్రీని ఒక victim సెలబ్రిటీకే చేసినారు. ఇలా జరిగితే ఇలా ఎలా జరిగితే అసలు కామన్ అనేవాళ్ళు మ్యాన్ కదా. ఏంటి పాపం అనేది ఇప్పుడు అదే వచ్చేది ధర్మేంద్ర కదా. తరఫున ఎవరైనా ఎవరు మాట్లాడారు శ్రీనివాస్ గారు? ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఉమ్. ఏమంటారంటే ఉమ్, వాడికి తెలియదా, ఉమ్, తెలియకనే తిరిగిండా, లేకపోతే తెలియకనే దిగినాడా, ఉమ్, ఆ? ఉమ్, ఇట్లా జరుగుద్దని తెలియదా, మరి అంటే ఉమ్, ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉన్నాడా, ఈమె ఏం చేస్తుంది నాకు తెలియదా, ఉమ్, 8 సంవత్సరాలు డిలే చేస్తే ఈయన ఎట్లా ఆగినాడు అని చెప్పేసి అట్లా వస్తుంది. నెగటివ్ టాకే వస్తుంది కానీ ఉమ్. ఆయన మీదేం పాజిటివ్ టాక్ రాదు, పాజిటివ్ ఏం ఉండదు శ్రీనివాస్ గారు. సార్ ఈ కేసులో ధర్మేందర్ దగ్గర ఆమెకు పే చేసిన బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, తర్వాత వాట్సాప్ చాట్లు ఉన్నాయి, ఆమెకు అతనికి మధ్య జరిగిండేటి. ఇవన్నీ కేసును ప్రూవ్ చేయడానికి ఎంత మేరకు ఉపయోగపడతాయి? అన్ని పనికొచ్చాయి శ్రీనివాస్ గారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఉమ్, కేసు డ్రాగ్ కావద్దు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఎవరినో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని దించుతారు దీంట్లో, ఉమ్, వెదర్ ఇట్స్ అ పొలిటీషియన్ ఆర్ ఎవరన్నా ఇంకా సెలబ్రిటీనో లేకపోతే ఎవరినో ఒకరిని దించుతారు, ఆర్బిట్రేషన్కి దించుతారా? ఆర్బిట్రేషన్కి దించుతారు, మధ్యవర్తిని దించుతారు. దించేసి ఏమంటారంటే ఉమ్, లెట్స్ గోయిన్ ఫర్ అ సెటిల్మెంట్, ఉమ్, నువ్వు పెట్టినంత అయితే నీకు రాదు బాయ్ సాబ్, ఉమ్, ఎంత అంత వస్తుంది వచ్చిందే తీసుకో నువ్వు. ఉమ్, ఆమె దగ్గర ఇప్పుడు లేదంటుంది, లేకపోతే కేసు నడిపిస్తా అంటుంది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో ధర్మేంద్ర గారికి పోను ఉమ్, ట్యాక్స్ పెరుగుతూ ఉంటుంది, నెత్తి మీద బరువు పెరుగుతూ అవును. ఉంటుంది, ఉమ్. వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, తీసుకొచ్చిన కాడ కట్టాలి. అవును. ఈయనకు వేరే సోర్స్ లేదు, ఎవరు నమ్మరు, సొసైటీలో నమ్మరు, ఉమ్, ఆస్తులు అమ్మి కట్టుకోవాల్సిందే తప్ప ఆయనకు ఇంకా వేరే మార్గం లేదు. అవును. సరే లండన్లో ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు కాబట్టి, అబ్రాడ్లో ఉన్నాడు కాబట్టి సరే ఉమ్, మంచి ఇన్కమ్ ఏమి ఉండొచ్చు, మంచి ఇన్కమ్ సోర్స్ ఉన్న జాబ్ ఉండొచ్చు. ఉమ్. కానీ ఫర్ హౌ లాంగ్ దిస్ విల్ గో ఆన్? ఈ పాసారు ఎంత బాధ ఉంటుంది, డబ్బులు అంటే ఒకటి శ్రీనివాస్ గారు, అంటే కనీసం ఇట్లాంటివన్నా చూసేసి ఇప్పుడు యంగర్ జనరేషన్ ఏంటంటే ఒక క్రేజ్ లో పోతున్నారు శ్రీనివాస్ గారు. ఇన్స్టాలో ఇట్లా పోస్ట్ చేయటము లేకపోతే పోజులు కొట్టడము, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోటింగ్ కూడా చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అశ్వరెడ్డి తోటి ఈయనకు మ్యారేజ్ అంటే దానికి మళ్ళీ మ్యారేజ్కి ఇంకొక 3 కోట్ల 4 కోట్ల మళ్ళీ దానికి ఖర్చు. అవును. మళ్ళీ అడిషనల్ నిజంగా మేకప్ తీసేసినప్పుడు ఒకసారి చూసుకుంటారు కదా ఇన్నేళ్ల కాలంలో, అప్పుడన్నా అతనికి కొంచెం అంటే జనరల్ గా క్రేజ్. అదే శ్రీనివాస్ గారు, అదొక క్రేజ్ శ్రీనివాస్ గారు, అంతే తప్ప ఏం లేదు. అక్కడ నదులన్నీ కలిసేది గోదాట్లా అన్నట్టు అది తీసేస్తే, మేకప్ తీసేస్తే అందరు అట్లనే ఉంటారు. సార్ ఈ ఆడియో లీక్ అనేది కూడా ఒక బలమైన సాక్ష్యమే కదా ఈ కేసులో, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ శ్రీనివాస్ గారు. సో ఒకవేళ పొరపాటున ఆర్బిట్రేషన్ కు సెట్ కాలేదు ధర్మేంద్ర, ఈ కేసు ఎట్లయినా నా మొత్తం డబ్బులు రావాలని నేను కోర్టు తీర్పుకే స్టికాన్ అయితే అనుకున్నాడు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? మీ ఫేవర్లో సరే, ధర్మేంద్ర ఫేవర్లో ఆర్డర్ వచ్చింది, తను అప్పీల్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ కోర్టుకి వెళ్తుంది. లోవర్ కోర్టులో పోయింది అనుకోండి, హైకోర్టుకు వెళ్తుంది. హైకోర్టులో వెళ్తే నెక్స్ట్ కోర్టుకి వెళ్తుంది. ఏముంది ఇప్పుడు టైం డ్రాగ్ అవ్వడం తప్ప ఏముండదు. టైం డ్రాగ్ అయినా ఒకవేళ ఇన్ కేస్ సార్ 5 ఏళ్ళు, ఇప్పుడు 10 ఏళ్ళు వెయిట్ చేసినాడు పెళ్లి కోసము, కేసులో గెలుపు కోసం 10 ఏళ్ళు నేను నిలబడతా అంటే నిలబడొచ్చు శ్రీనివాస్ గారు, తనని ఎవరు ఆపలేరు. తను స్టాండ్ తీసుకోవాలి, ఎవరు ధర్మేంద్ర గారు స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకొని నేను ఫర్మ్గా ఉంటాను, నేను ఈ కేసును కంటెస్ట్ చేస్తాను, నేను నడిపిస్తానంటే కూడా ఎవరు ఆపరు. ఆర్బిట్రేషన్కి 2 పార్టీలు ఒప్పుకున్నప్పుడే ఆర్బిట్రేషన్ వస్తుంది, లేకపోతే థర్డ్ పార్టీస్ ఎప్పుడైనా 2 పార్టీలు ఒప్పుకున్నప్పుడే ఇట్లాంటివన్నీ జరుగుతాయి, మీడియేషన్ కానీ ఆర్బిట్రేషన్ కానీ. సో ధర్మేంద్ర గారు లేదు నేను ఇట్లనే కంటెస్ట్ చేస్తాను, నా డబ్బులు నాకు మొత్తం రావాలంటే, ఇఫ్ హీస్ టేకింగ్ అ స్ట్రాంగ్ స్టాండ్, డెఫినెట్లీ హీ కెన్ గో ఇన్ ఫర్ ఫైట్. నిజంగానే ధర్మేంద్ర స్టాండ్ అయ్యి తన చివరి వరకు పోరాడితే ఈమెకి 7 ఏళ్ళు జైలు శిక్ష ఖాయమా అశ్వరెడ్డికి? అది కేసులో తను ఎస్టాబ్లిష్ చేయగలిగితే. అదే తను చెప్తున్న బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, తర్వాత ఫోన్ పేలు, గూగుల్ పేలు, అది తను స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ధర్మేంద్ర కానీ తన కౌన్సిల్ కానీ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే, డెఫినెట్లీ షీ హ్యాస్ టు టేక్ ద పర్మిషన్. ఇది కోర్టు కన్విక్షన్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే తనంతట తాను ఒప్పుకుంది, నేను ఇవ్వాల్సింది ఉంది అని చెప్పేసి ఒప్పుకుంది కాబట్టి అది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఎవరికి, ధర్మేంద్ర గారికి. సో వి విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీనివాస్ గారు. కానీ అంటే వాయిస్ కూడా నాది కాదు, అదే రేపు ఇప్పుడు ఆమె అదే ఛాలెంజ్ చేస్తుంది, తను ఛాలెంజ్ చేస్తుంది, ఆ వాయిస్ నాది కాదు, నా వాయిస్ మార్పు చేసినారు, లేకపోతే నా వాయిస్ ఇప్పుడు అది దాని ఫోరెన్సిక్ వెళ్తుంది. ఫోరెన్సిక్ లో ఏమిదే వాయిస్ అన్నప్పుడు వాట్ ఈస్ ద రిజల్ట్? అది ఇప్పుడు ధర్మేంద్ర గారికి స్ట్రాంగ్ పాయింట్ అది. అంటే షీస్ బీన్ మిస్లీడింగ్ ద కోర్ట్, ఆర్ షీస్ బీన్ గివింగ్ ఫాల్స్ ఇది అని చెప్పేసి, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తుందని చెప్పేసి కోర్టులో ఇది ఒక ఇంకా స్ట్రాంగ్ పాయింట్ అయింది ధర్మేంద్ర గారికి. సరే వాయిస్ నాది కాదు, నా వాయిస్ ని చేసినారు అని చెప్పేసి తను ఛాలెంజ్ చేస్తుంది డెఫినెట్ గా, ఏంటంటే టైం డ్రాగ్ చేయడానికి. సో అట్లాంటి సిచ్యువేషన్లు ఏంటంటే, ఒకవేళ ఈ ధర్మేంద్ర గారి ఫేవర్లో, లేకపోతే వాయిస్ ఆమెదే, రికార్డింగ్ ఆమెదే, ఆ టైంలో కాల్ చేసింది ఆమె అని చెప్పేసి సిడిఆర్ రికార్డ్ తీస్తారు, కాల్ డేటా రికార్డ్ తీస్తారు, త్రూ పోలీస్ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ అవన్నీ తీస్తారు కాబట్టి ఆ చాట్ మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అది బలమైన ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది ఆమె తప్పించుకోవడం అనేది చాలా కష్టము. ఆర్బిట్రేషన్ అయితే తప్ప
ఆర్బిట్రేషన్ అయినా ఏమైనా శ్రీనివాస్ గారు ఇప్పుడు Hmm. ఒకటి Hmm. ఏంటంటే ఆర్బిట్రేషన్లో గివ్ అండ్ టేక్ ఉంటుంది. అవును, ఇప్పుడు మీరన్నంత ఉండదు, ఇప్పుడు ధర్మేంద్ర క్లెయిమ్ చేసినంత ఉండదు, లేకపోతే తాను ఏదో ఇస్తానంత ఒకటి ఉండదు. 5 ఏదో కోట్లు, ఒక 6 ఎంతో కోట్లు. అంత ఒక నాలుగు- న్యూట్రల్ పాయింట్కి వచ్చేసి అవును. దాన్ని సెటిల్ చేసుకోవాల్సిన టైం వస్తుంది. Hmm. సో దాంట్లో అగ్రిమెంట్స్ ఉంటాయి, దాంట్లో ఎంబోయిస్ ఉంటాయి కాబట్టి Hmm. ఇంకా దానికి తనకి ఎంత వస్తే అంత తీసుకోవాల్సిందే తప్ప తను డిమాండ్ చేయడానికి మాత్రం ఏముండదు. Hmm. ఇఫ్ ఈస్ అప్రోచింగ్ థర్డ్ పార్టీస్ ఆర్ ఫర్ ఆర్బిట్రేషన్ అండ్ ఆల్ దట్. Hmm. సో అక్కడ ఎంత వస్తుందో అంత తీసుకొని నేను దానికి రెడీ ఉన్నానన్న టైంలోనే అది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సరే. సో లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ అంటే ఒకవేళ సార్ వీళ్ళ మధ్య ఏదైనా ఫిజికల్ రిలేషన్ ఉండి దాన్ని ఈమె క్లెయిమ్ చేస్తే కేసు ఏమైనా టర్న్ తీసుకుంటుందంటారా? కేసు తప్పకుండా తీసుకుంటుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు తనకున్న కార్డ్స్ మొత్తం ఆడుతుంది. ఇప్పుడు తనకు ఇచ్చే ఇంటెన్షన్ ఉంటే ఎప్పుడో చెప్పేసేది, నేను అమ్మి ఇచ్చేస్తాను, లేకపోతే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ధర్మేంద్ర అని చెప్పేసి చెప్పేది. కానీ ఇక్కడ ఏంటంటే డెఫినెట్లీ షీల్ ప్లే ఆ విక్టిమ్ కార్డ్. నన్ను ఇట్లా యూజ్ చేసుకున్నాను, నన్ను అట్లా చేసినాడు, లేకపోతే నాకు అబార్షన్ చేయించినాడు, నాకు ఇదైంది, నాకు అదైంది. 8 years ఇవ్వాలి కదా, ప్రూఫ్స్ ఇవ్వాలి. ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు కానీ అలిగేషన్ చేయడానికి మీకేం ప్రూఫ్ అవసరం లేదు కదా. ప్రొలాంగ్ చేయడానికి డ్రాగ్ చేయడానికి. allegation ఇప్పుడు పనికి వస్తుంది. ఒకటి అంటే ఇప్పుడు నన్ను తీసుకెళ్లేసి నన్ను ఫిజికల్గా అబ్యూజ్ చేసినాడు, లేకపోతే నన్ను ఇట్లా మిస్బిహేవ్ చేసినాడు నాతో అని అంటది. అది ప్రూవ్ కావడానికి ఎంత టైం పడుతుంది? కానీ ఇక్కడ ముహూర్తాలు పెట్టుకున్నారు కదా, ముహూర్తాలు పెట్టుకున్న క్యాన్సిల్ అయింది కదా, ముహూర్తాలు ఏమి ఇది కాదు సార్. ఇప్పుడు ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారు, వేణుస్వామి, ఆమె ఎవరో ప్రవీణ చెప్తున్నారు కదా. Yeah. వీళ్ళిద్దరి సాక్ష్యము ఈ కేసులో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు వాళ్ళు ఆమె తీసుకొచ్చుకున్నారు కదా శ్రీనివాస్ గారు, ఆమె సైడ్ మాట్లాడతారు కానీ ధర్మేంద్ర సైడ్ కానీ ఫోటోలు వీడియోలు ఉన్నాయిగా ధర్మేంద్ర దగ్గర. సరే ఇవన్నీ ఉన్నాయి కరెక్టే, ఇవన్నీ తీసుకెళ్లి కోర్టులో పెట్టినప్పుడు, కోర్టులో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ధర్మేంద్ర విల్ విన్ ఇట్ డెఫినెట్లీ. కానీ అప్పుడు ఏమంటది, నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నాకు అంతా అయిపోయింది, ఈ ప్రాపర్టీస్ నా పేరు మీద లేవు, నేను ఎర్న్ చేయాలని నేను తీసుకొచ్చి ఇస్తా అంటది. కోర్టు కూడా ఏమంటది, ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అయితేనే కోర్టు ఏమైనా చేయగలదు, అటాచ్మెంట్ తీసుకోగలదు, లేకపోతే యాక్షన్ చేయమంటుంది. కానీ ఈమె పేరు మీద బినామీ పేర్ల మీద పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఓకే, తను ఇంత స్కెచ్ చేసిన ఆవిడ అంత ఫూలిష్గా ఎట్లుంటుంది అని అనుకుంటాం శ్రీనివాస్ గారు. సో ఒక బినామీ ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ కదా. ఓకే, సో ఇప్పుడు ఇంత ప్లాన్ చేసిన ఆవిడ అంత ఫూలిష్గా ఉంటుందని మనం అనుకోలేము కదా. అట్లా మనం ఆమెను రాంగ్ క్యాలిక్యులేషన్ తీసుకోవద్దు కదా. తీసుకుంటే రాంగ్ క్యాలిక్యులేషన్ తీసుకున్నాడు కాబట్టి ధర్మేంద్ర ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ట్రాప్ అయినాడు. సో అట్లాంటి రాంగ్ క్యాలిక్యులేషన్ తీసుకునేది ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఏంటంటే ఇక నుంచి అయినా కూడా కనీసం అంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్ ఆర్ ఒక రిలేషన్షిప్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ట్రై టు నో అబౌట్ ద అదర్ పర్సన్. మీరు ఏంటి, తన హ్యాబిట్స్ ఏంటి, లేకపోతే తన లైఫ్ స్టైల్ ఏంటి, లేకపోతే అసలు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు అంటే మీరు ఇట్లాంటి వాటికి మీరు ట్రాప్ కాకుండా ఉంటే అసలు ఇంత ప్రాబ్లమే ఉండేది కాదు కదా. 9.5 crores అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. పెద్ద అమౌంట్, పెద్ద అమౌంట్. ఇప్పుడు బ్యాంకులు వేసుకున్నా కూడా అసలు సరిపోయేంత ఇంట్రెస్ట్ వచ్చేది. మరి ఇప్పుడు ఏమొచ్చింది, ఏం రాలేదు కదా. అల్టిమేట్గా కూడా ఇప్పుడు ఇది అయిపోయేసరికి ఆయనకు చాలా టైం పడుతుంది శ్రీనివాస్ గారు. నుంచి కోలుకొని ఇవాళ రేపు లేకపోతే ఏదో సంవత్సరంలో కూడా 1 year 2 years అయిపోయేది కాదు ఇది. అవును, ఇప్పుడు ఇటు కాకుండా ఇటు పెళ్లి కాలేదు, ఇటు డబ్బులు పోయినాయి. అవును. సో ఏంటనేది ఇంకా లెట్ ద టైం డిసైడ్. ఈఎంఐలు కట్టుకోవడానికి బతకాల్సి వస్తుంది అంతే ఇక తను ఈఎంఐలు ఇప్పుడు ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆ ఈఎంఐలు కట్టుకుంటూ బ్రతకాలి. అవును. సో ఏంటంటే ఇప్పుడు అంటే జనరేషన్కి చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ బీ కేర్ఫుల్, బీ విజిలెంట్. ఇది ఏంటంటే బయ్యర్ బీవేర్. అవును. కొనేవాడు కేర్ఫుల్గా ఉండాలి, అమ్మేవాడు కేర్ఫుల్గా ఉండేది కదా. కొనేవాడు కేర్ఫుల్గా ఉండాలి. బయ్యర్ బీవేర్ మార్కెట్ కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి అంతే. తర్వాత దిగిన తర్వాత మనం ఏం చేయలేము, డ్యామేజ్ని మనం రికవర్ చేయలేము. దాన్ని ఓన్లీ రిపేర్ చేయవచ్చేమో కానీ రికవర్ చేయలేము. సో ఏంటంటే ఇంకో కేసు కూడా ఇట్లనే సెలబ్రిటీ కేసుల్లో మంగ్లీ కేసు మీరు చాలా పాతదే అయినప్పటికీ అది పరంపర కొనసాగుతుంది. సీరియల్ లాగా ఉంది. బాధితులందరూ చాలా మంది రోడ్లు ఎక్కుతున్నారు. చనిపోతున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ ఎక్కడ స్పందన లేదు. అంటే కేసు బుక్ చేసినాము, ఎంక్వైరీ చేస్తున్నాం, అది సరిపోతుంది అంటారా? అది చాలా తప్పు శ్రీనివాస్ గారు. ఏంటంటే పేదోడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం, తెలుస్తుంది. ఇప్పుడు తను ఎక్కడుందో ఎవరికి తెలియదా శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఏ5 లాగా ఉంది. ఇప్పుడు నాకు దాంట్లో సంబంధం లేదంటుంది. సంబంధం లేదని చెప్పేసి నీకు తెలిసినప్పుడు నువ్వు అసలు ఇది ఫ్రాడ్ అని తెలిసినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంటర్ఫియర్ కావాలి? ఇప్పుడు
తన బిల్డింగ్ లోకి తీసుకెళ్లి ఆమె తన ఇంట్లోనే ఫ్లాట్ లోకి జరిగింది తీసుకెళ్లి కదా. తన ఇంట్లోకి తీసుకెళ్లేసి డబ్బులు ఎందుకు లెక్క పెట్టాలి, తన ఆ తమ్ముడు ఎందుకు డ్రైవర్ ఇన్వాల్వ్ కావాలి? చెప్తున్నాడు కదా సార్, అదే నేనే ఇప్పుడు చార్జ్ చేసిన నేనే డబ్బులు. డబ్బులు తీసుకొచ్చి నేనే ఇది చేసిన అని చెప్పేసి అవును. డబ్బులు అదే ఫ్లాట్ లో కౌంట్ చేసిన అంటున్నారు. అవును. ఇప్పుడు ఇంతమంది జనాల ఉసురు దాకదా శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు కదా, ఇప్పటికే 8 మంది చచ్చిపోయినారట. హార్ట్ అటాక్స్ తోటి చచ్చిపోతున్నారు. లేకపోతే ఎవరో ఒక విక్టిమ్ స్టోరీ విన్నాను నేను. ఏంటంటే పురుగుల మందు కొనుక్కొచ్చుకొని తాగితే దానికి 100 రూపాయలు ఖర్చు, దానికన్నా కరెంట్ తీగ పట్టుకుంటే ఫ్రీగా చచ్చిపోవచ్చు కదా అని. అంటే ఇప్పుడు ఒకటి దిగేటప్పుడు చాలా ఈజీ శ్రీనివాస్ గారు, కానీ దీంట్లోకి వెళ్ళి బయటికి రావటం అనేది చాలా కష్టము. అవును. ఇప్పుడు ఒక మనీ ట్రాప్ చేస్తున్నారు, మీరు డబ్బులు లాగేశారు జనాల దగ్గర నుంచి. ఓకే. కానీ మనం అనుకున్నంత ఈజీ కాదు శ్రీనివాస్ గారు. దీంట్లో ఎక్కడనో కాడ మనము తెలియకుండా దిగిపోతాము. ఇప్పుడు తను అనుకుంటుంది నేను ఫేమస్ సెలబ్రిటీని, లేకపోతే ఇప్పుడు మనిషికి అత్యాశ అవసరమా శ్రీనివాస్ గారు? సరే, ఈ ప్రమోటర్ల బాధ్యత ఎంతవరకు ఉంటుంది సార్? ఈ సెలబ్రిటీలు చాలా వాటికి ప్రమోషన్ చేస్తుంటారు. సో ఈ ప్రమోటర్ల బాధ్యత చట్ట పరిధిలో ఎంత ఉంటుంది? అంటే ఎంత ఉంటుంది? చట్ట పరిధిలో ఈక్వల్లీ దే ఆర్ రెస్పాన్సిబుల్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఒక అన్నోన్ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి నా గురించి చెప్తే ఆయనకు తెలియదు అంటాడు, మీ గురించి చెప్తే నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు వీళ్ళు ప్రమోటర్లుగా వీళ్ళు ఫెమిలియర్ ఉన్న వాళ్ళను లేకపోతే ఫేమస్ పబ్లిక్ ఫిగర్స్ ఎందుకు తీసుకొస్తారు శ్రీనివాస్ గారు? ఫలానా ఆమె చెప్పింది కాబట్టి మేము దిగినాము, ఫలానా ఆమె చెప్పింది నమ్మకం కోసం. అంటే పబ్లిక్ లో అవతలోడికి తెలుసు ఏమని నేను వాడుకుంటున్నాను, ఈమెకు కూడా తెలుసు నేను దిగుతున్నా అని. కానీ ఎందుకు దిగింది? డబ్బు కోసం దిగింది. ఇప్పుడు ఎందుకు ప్రమోట్ చేయాలి శ్రీనివాస్ గారు? మీ దగ్గర డబ్బు లేకనా, లేకపోతే మీ దగ్గర బ్రతకటానికి లేకనా? ఏం చేస్తారు చెప్పండి? సంపాదించినారు, ఇవాళ ఫేమ్ పోయింది, నేము పోయింది, రెండు పోయినాయి. సొసైటీలో పేరు ఇది రెండు లేకుండా పోయినాయి కదా. రేపు ఇప్పుడు వీళ్ళు మిగిలిపోయాయి కదా, డబ్బులు మిగిలిపోయినాయి. కానీ డబ్బులు ఏం చేస్తారు శ్రీనివాస్ గారు? చచ్చిపోయినప్పుడు మనతో ఎవరైనా వేస్తారా? అరే ఈమె ఇన్ని సంపాదించింది, ఈమెతోటి డబ్బులన్నీ వేసేస్తా అని చెప్పేసి ఎవరైనా వేస్తారా చెప్పండి? ఎవరో ఉన్నోడు తిని బ్రతుకుతాడు అంతే తప్ప. రేపు ఎక్కడో ఆమె ఒక వీడియో వచ్చింది, ఇంకా దీనికన్నా నేను నా ప్రాణం తీసుకున్నది బెస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఆమె ఆ ఫ్రస్ట్రేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అసోసియేషన్లో కంప్లైంట్ చేసినారట, ఫిల్మ్ ఛాంబర్స్లో కంప్లైంట్ చేసినారట తనకు అగేన్స్ట్గా, షీజ్ అ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పేసి. రేపు ఛాన్సెస్ ఉండవు, ఏముండవు, ఏం లాభం చెప్పండి? ఇప్పుడు ఎందుకు ఉండవు సార్? మనం అనుకోవడం తప్ప ఆమెకు ఛాన్సెస్ ఎందుకు ఉండవు సార్? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా, ఆమెకు ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి, లేకపోతే షీఈ్ ఇన్ఫ్లుయెన్షియల్, దాన్ని మనం కాదంటలేము. కానీ ఒక చెడ్డ పేరు వచ్చిన తర్వాత ఏం లాభం శ్రీనివాస్ గారు? ఎంత ఉండే ఏం లాభం చెప్పండి? ఇప్పుడు సొసైటీలో చెడ్డ పేరు వచ్చిన వాళ్ళకే కదా సార్ ఎక్కువ క్రేజ్. కరెక్టే, అది కరెక్టే. కానీ ఇప్పుడు మనకు మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు కనీసం అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం పడుకునేటప్పుడు మనం మనసాక్షికి అయితే మనం చెప్పుకోవాలి కదా, నేను ఎవరిని ముంచలేదు, లేకపోతే ఎవరిని అన్యాయం చేయలేదు, లేకపోతే నేను ఇవాళ నిజాయితీగా బ్రతికినా అని చెప్పేసి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది లేనప్పుడు మీకు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పండి? ఎంత డబ్బు? ఈ కేసులో మంగ్లీ కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇది ఆమెకి న్యాయపరంగా ఎలా ఉపయోగపడుతుంది? అది కొట్టుడుపోతుంది శ్రీనివాస్ గారు. ఉండదా? ఇప్పుడు తను దీంట్లో ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ఎఫ్ఐఆర్లో A6 ఉంది. ఇప్పుడు ఎవరి మీద వేసింది? తను కౌంటర్ సుబ్బు అడ్వకేట్ మీద ఫైల్ చేసింది అంటున్నారా మీరు? తన మీద ఫైల్ చేసిందా? ఇప్పుడు అడ్వకేట్ మీద ఫైల్ చేసింది ఎట్లుంటుంది శ్రీనివాస్ గారు? తనేమి ఇల్లీగల్గా తనని ఏమి ఇది చేయలేదు కదా, థ్రెటన్ చేయలేదు, లేకపోతే ఫోర్సబుల్గా ఏమి చేయలేదు, లేకపోతే ఇప్పుడు హీస్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద విక్టిమ్స్ కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు కర్నూలు నుంచి ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే తనతోటి నష్టపడ్డారో, హీస్ రిప్రజెంటింగ్ దేర్ మ్యాటర్. అంతేగాని ఇప్పుడు ఎవరైతే సిఐ గారు తనతోటి మిస్బిహేవ్ చేశాడో, లేకపోతే సుబ్బు గారి మీద ఎవరైతే తను బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేశారో ఆయన మీద అది సస్పెన్షన్ పడుతుంది శ్రీనివాస్ గారు. అసలు సస్పెన్షన్ కాదు, అసలు డిస్మిస్ చేయాలి ఆయన. సస్పెన్షన్ కాదు, డిస్మిస్ చేయాలి, అవుట్ అండ్ అవుట్గా డిస్మిస్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు దాని మీద హైకోర్టులో ఏదో ఫైల్ అయింది, దాని మీద స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి, సస్పెండ్ అయింది అని అంటున్నారు. కానీ అది హౌ ఫార్ ఇట్స్ ట్రూ అనేది ఇంకా తెలియదు. అంటే నేనేం ఫాలో చేయలేదు దాన్ని, ఎందుకంటే డైలీ చాలా సీక్వెన్స్ లో నడుస్తున్నాయి. దీని ప్రకారం అయితే అతను సస్పెండ్ అవుతాడు డెఫినెట్గా. ఎందుకంటే ఒక ఆన్ డ్యూటీ ఆఫీసర్ మీద తను ఇట్లా, ఇప్పుడు ఒక అడ్వకేటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అతని మీద అంత దురుసుగా ప్రవర్తించి ఆయనతోటి ఫోర్స్ఫుల్గా బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేయించినారంటే ఒక కామన్ మ్యాన్ కి మీరు ఏం ప్రొటెక్షన్ ఇస్తారు? అక్కడ ఫిర్యాదు చేయని వాళ్ళని వదిలేసి వాళ్ళతో ఇప్పుడు పోనీ మంగ్లీ వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తం పోలీస్ స్టేషన్ పోయినప్పుడు మరి ఎంతమంది మీద తీసుకున్నారు? ప్రయత్నం కదా, బెదిరించే కదా, అసలు అవుట్ అండ్ అవుట్ కదా శ్రీనివాస్, అవుట్ అండ్ అవుట్ శ్రీనివాస్ గారు. అది అవుట్ అండ్ అవుట్ గా మాయను మచ్చది. అది ఇప్పటికే చాలా నడుస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గానే తమిళనాడులో 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి మరణశిక్ష చేసినారు. అది జరిగి ఇంకా అది జరగనే లేదు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి కూడా మాకు ఎన్నో రోజులు కాలేదు. ఇవాళ కూడా ఒక సిబిఐ జాయింట్ డైరెక్టర్ కు 3 నెలలు జైలు శిక్ష చేసింది కోర్టు. అదే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మాకు ఈ ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వాళ్ళు సెర్చింగ్కి వచ్చినప్పుడు నా మీద దాడి జరిగిందనే
ఒక ఫిర్యాదు ఆధారం చేసుకొని ఇవ్వాలని నిన్న తీర్పు వచ్చింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ 3 నెలలు కేసు జైలు శిక్ష పడింది. ఇవన్నీ జరుగుతున్న పోలీసులు మాత్రం మారట్లేదు ఎందుకో. ఆ దురుస్తనం ఇప్పుడు మారట్లేదు. ఈమె సెలబ్రిటీ అయితే నీకు సెలబ్రిటీ కాదా, నీ న్యాయం ఇప్పుడు ఎటువైపు మరి ఇప్పుడు ఉందనే చూడాలి అదే కానీ అదే ఇప్పుడు అదే కదా అక్కడ శ్రీనివాస్ గారు. బాధితులు అంత వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేయాలా, కంప్లైంట్ తీసుకోవాలా, కానీ నువ్వు నీ కాన్సన్ట్రేషన్ అంతా సుబ్బుకు బ్రీత్ అనలైజ్ చేయాలని ఆ ఆలోచన చూడండి. అసలు ఎంత తప్పుదారి పట్టించే కేసుని diversion మిస్లీడ్ చేసినారు కదా, కేసును మిస్లీడ్ చేసేసి ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతుంది కదా వాళ్ళు ఎవరి వైపు పని చేస్తున్నారని. అది తప్పు శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు ఇవాళ ఉండొచ్చు పవర్, రేపు పోవచ్చు. ఇప్పుడు 9 మందికి కన్విక్షన్ పడింది తమిళనాడులో. ఎవరున్నారు వాళ్ళతో చెప్పండి ఈ రోజు? ఇప్పుడు ఈ కేసు మంగ్లీ కేసు సిఐడిలో నడుస్తుందని చెప్తున్నారు. మధును అరెస్ట్ చేసినారని చెప్తున్నారు. మధు సరెండర్ అయినాడు. ఓకే, తనంతట ఆగిపోయిందా ఏంటి? స్టేటస్ ఏంటిది ప్రస్తుతం? స్టేటస్ ఏముండదు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇంకెంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇప్పుడు ఇప్పుడు మంగ్లీ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ తెలుసు. ఏ8 ఎంతో చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళను ఎంతవరకు తీసుకొచ్చారు, ఎంతవరకు విచారిస్తున్నారు? అసలు మంగ్లీ కనీసం నోటీస్ అన్నా సర్వ్ చేశారా పోలీసులు? అసలు మంగ్లీ అబ్స్కాండ్ అంటున్నారు కదా శ్రీనివాస్ గారు. అబ్స్కాండ్ లో ఉందా? అబ్స్కాండ్ అంటున్నారు. మరి తన వేర్ అబౌట్స్ ఎక్కడనే అనేది, వాళ్ళ తమ్ముడు కూడా విదేశాలకు పారిపోయారని వీళ్ళు ఈవెన్ తను కూడా దుబాయ్కి వెళ్ళిపోయిందని అంటున్నారు మీడియా కథనాల ప్రకారం. మరి హౌ ఫార్ ఇట్స్ ట్రూ అనేది మనకు తెలియదు. నిజం నిలకడ మీదనే బయటకు వస్తుంది. కానీ జరిగింది మాత్రం అన్యాయం శ్రీనివాస్ గారు. అంటే మంగ్లీ పేరు వాడుకున్నారా, లేకపోతే మంగ్లీని ఒక బ్రాండ్ అంబాసిడర్గా వాడుకున్నారా, లేకపోతే మంగ్లీని సార్ ఈ తెలంగాణ రాజకీయాల్లో ఎంత విచిత్రం చూడండి. మామూలుగా ఇట్లా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఇంతమంది విక్టిమ్స్, అది కూడా పేదలు ఉంటే ఇమ్మీడియట్గా ప్రతిపక్ష పార్టీలు ఎంటర్ అయిపోతాయి, వాళ్ళ తరఫున గొంతుగా మారుతాయి కదా. ఇక్కడ చాలా విచిత్రంగా ప్రతిపక్షాలు కూడా దీని మీద ఎవరు స్పందించట్లేదు. అసలు మీకు ప్రతిపక్షం ఎక్కడ ఉంది శ్రీనివాస్ గారు? ఎందుకులే సార్ ప్రతిపక్షము? బీఆర్ఎస్ మరి అతిపెద్ద ప్రతిపక్షం. మరి బీఆర్ఎస్ ప్రతిపక్షం నుండి ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకనొకప్పుడు కేటీఆర్ గారి పేరు కూడా దాంట్లో వినపడింది. చెప్పుకుంటుంది నాకు కేటీఆర్ తెలుసు, అదే ఇప్పుడు చెప్తున్నారు. కరెక్టే. మరి ఇప్పుడు గవర్నమెంట్ అంటే సరే, గవర్నమెంట్ మౌనంగా ఉండేదాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి అంతే. ఇంకా సమజ్దార్కు ఇషారా కాఫీ హైలాగా. ఇప్పుడు అంటే ఇప్పుడు తనే చేసేది చేసి మళ్ళీ తనే వెళ్ళి వీసీ సజ్జనార్ గారితో ఫోటో దిగింది, తనే కంప్లైంట్ ఇచ్చింది అక్కడ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని. ఇప్పుడు పొగలేంది పొగరాదు పోరాడతా పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా కొన్ని ఇంటర్వ్యూలో. మరి ఇప్పుడు బాధితులు అక్కడ వచ్చారు, నిలబడి చేయొచ్చు కదా ఆమె. ఒకటిదే శ్రీనివాస్ గారు, తను ఇప్పుడు మీరేమో అబ్స్కాండ్ అయిపోయింది విదేశాలకు. నిప్పులేందే పొగరాదు శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అయినా. ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి కాదు కదా, చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది ఇది. ఇంతకుముందే ఒక ఫారిన్ జర్నలిస్ట్, ఫారిన్ నుంచి ఒక అతను చేస్తూ ఉంటాడు రెగ్యులర్గా. అతను కొన్ని నెలల క్రితమే అన్నాడు మంగ్లీ స్కామ్ అని చెప్పేసి. కొన్ని నెలల క్రితం మాట్లాడినాడు, ఒక 3-4 months క్రితం మాట్లాడినాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పుడే ఇదైంది, అదే ట్రిగ్గర్ కాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళంతా విక్టిమ్స్ అందరు బయటికి రావడం జరిగిందో, లేకపోతే ఈ అడ్వకేట్ గారు ఎవరైతే తను బయటికి తీసుకొచ్చాడో అప్పటి నుంచి ఇది లైమ్ లైట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది ఎక్కువ పబ్లిక్ టాక్ నడుస్తూ ఉంది. అంతకుముందు ఇది ఆల్రెడీ చాలా రోజు నుంచి నడుస్తుంది ఇది. ఇప్పుడు మీకు ఇది ఇస్తాము, లేకపోతే మీకు 10కి 15 రూపాయలు ఇస్తాము, లేకపోతే 100కు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 100కు ఇంకొక 15 కల్పిస్తాము, 10 కల్పిస్తామని చెప్పేసి అత్యాశ శ్రీనివాస్ గారు. అత్యాశ మనుషుల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దీంట్లో ఇప్పుడు వీళ్ళు సరే, వీళ్ళకు కన్విక్షన్ పడుతుందో పడదో తర్వాత సంగతి. కానీ వీళ్ళు ప్రాపర్టీస్ ఏవైతే అక్వైర్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు 100కు 100 ఇవ్వకపోయినా కనీసం 80 ఇచ్చినా, లేకపోతే 85 ఇచ్చినా కూడా కనీసం ఉన్న ప్రాణాలను నిలబడతాయి కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు చచ్చిపోతా ఉన్నారు కదా కామన్ మ్యాన్. గవర్నమెంట్ షుడ్ ఆన్సరబుల్ సార్. గవర్నమెంట్ హ్యాస్ టు గెట్ ఇంటు ద. ఇప్పుడు సిబిసిఐడికి ఇది చేసినాము, ఇంట్రెస్ట్ చేసినాం కేసు, సిబిసిఐడి చేస్తుంది అంటున్నది. సిబిసిఐడి టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. మీ డబ్బులకు మేము అష్యూరెన్స్ ఇస్తామో, లేకపోతే ఈ గ్యారెంటీ. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వచ్చే డబ్బులు వాళ్ళకి అవసరం లేదు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి అప్పులు చేసి, లేకపోతే ఫైనాన్షియల్ తీసుకొని అత్యాశకు పోయారు. కట్టిన వాళ్ళందరూ అత్యాశకు పోగొట్టుకున్నోళ్ళే, దాంట్లో ఏం డౌట్ లేదు. వాళ్ళ దురాశ ఈ దుఃఖానికి కారణం అయినా కానీ వాళ్ళని అలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా. చట్ట పరిధిలో పనిచేస్తున్నాము, చట్టం దీంట్లో పనిచేస్తున్నాం అని చెప్పేసి చట్టాన్ని షీల్డ్గా తీసుకుంటారు కదా శ్రీనివాస్ గారు. విత్ ఇన్ ద జ్యుడిషియరీ దీంట్లో మేము పనిచేస్తున్నాము. ఇలాంటి ఆర్థిక నేరాల కేసుల్లో సాధారణంగా అంటే మామూలుగా శిక్ష పడడానికి, విచారణ జరిపి శిక్ష పడడానికి ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు కొన్ని వేల మంది విట్నెస్లు ఉంటారు శ్రీనివాస్ గారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇక్కడ విక్టిమ్సే కొన్ని 100ల మంది, 1000 మంది ఉన్నారు. అట్లాంటప్పుడు కొన్ని 100ల మంది, 1000 మందిని వీళ్ళు మళ్ళీ ఎవిడెన్స్ కింద తీసుకోవాల్సి ఉంటుంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఛార్జ్ షీట్ తర్వాత మళ్ళీ ట్రయల్ నడుస్తుంది. కనీసం ఒక మినిమం 3 to 4 years శ్రీనివాస్ గారు మినిమం. అప్పటి లోపల వీళ్ళ ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనేది తెలియదు. ఇంకా అది సార్ ఈ కేసులో మంగ్లీ పాత్ర ప్రూవ్ అవుతుందంటారా? యాజ్ ఏ
హైకోర్టు అడ్వకేట్గా మీరు ఈ కేసును చెప్పండి. తను ఉంది కానీ శ్రీనివాస్ గారు తనని ఇప్పుడు ఎక్కడ ఏ లొసుకులు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆర్థిక నేరస్తులు కానీ ఆర్థికంగా ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏంటంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ తోటి ఆడుతూ ఉంటారు శ్రీనివాస్ గారు. ఓకే, లూప్ హోల్స్ని వాడతారు, లేకపోతే దాన్ని ఎక్కడైతే మనం దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడైతే దాన్ని మనము మన ఫేవర్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చుకోవాలనేది ఆ పాయింట్ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మధు నాయక్ కానీ లేకపోతే బాలాజీ నాయక్ కానీ వాళ్ళు ఏమీ ఇది కాదు, వాళ్ళేమీ ఎక్స్పర్ట్స్ కాదు, సొసైటీని చూసి సిస్టమ్ చూసి నేర్చుకున్న వాళ్ళు. అవును, ఇప్పుడు దాంట్లో ఎవరు పెద్ద క్వాలిఫైడ్ కూడా కాదు, పెద్ద క్వాలిఫైడ్ కాదు, ఒకళ్ళు డిగ్రీ డిస్కంటిన్యూట్, ఒకళ్ళు ఏమో 10th 7th ఏదో అంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే అవతలోడి నీడ్ని లేకపోతే అవతలోడికి ఉన్న అత్యాశని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు అంతే తప్ప. కానీ దే ఆర్ ఆన్సరబుల్ శ్రీనివాస్ గారు. ఒకటి ఇవాళ కాకపోయినా రేపైనా వీళ్ళు చట్టం ముందు నిలబడతారు, చట్టం పరిధిలోనే ఉంటారు. కానీ ఏంటంటే బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తారు, వస్తారు, తిరుగుతూ ఉంటారు తప్పితే. ఇప్పుడు ఎవరైతే మన ఏది పల్లపు తండ అనేదో తండ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కర్నూలుకు పోయిందని అంటున్నారు, ఏది హేమచంద్ర రెడ్డిని ఆయనను పెట్టుకొని. సో ఏంటంటే ఈ మన వీక్నెస్ అవతలోడి క్యాష్ శ్రీనివాస్ గారు. యువతలోడి ఇప్పుడు ఎవరైతే ఏజెంట్లను అపాయింట్ చేసినారో, ఎవరినైతే వీళ్ళను వాళ్ళ సొంతలోనే మంగ్లీ అయితే తన సొంతలోనే వాడుకుంది అని అంటున్నారు. సో వాళ్ళు కూడా అప్స్కాండ్ అని అంటున్నారు. సో హౌ ఫార్ ఇట్స్ ట్రూ అనేది తెలియదు. కానీ చట్ట పరిధిలోకి రావాల్సిందే, చట్ట ప్రకారం వీళ్ళకు తగిన శిక్ష పడుతుంది. బట్ వెన్ అనేది నోబడీ కెన్ ఆన్సర్. సార్ ఇంకో విషాదకరమైన సంఘటన నిన్న పేపర్లో చూసింటారు మీరు కూడా. జీతు ముండా విషయము అందరినీ కదిలించి వేసింది. అసలు తను ప్రూఫ్ కోసము తన చెల్లెల అస్థిపంజరాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిన సంఘటన అనేది మనం ఏ కాలంలో బతుకుతున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో, మధ్యయుగాల కంటే కూడా ఇంకా ముందేమైనా బతుకుతున్నామా ఈ సమాజం అనే ఒక ఎరుకను తెచ్చింది. చాలామందికి నివ్వెరపోయారు ఆ సంఘటన. ఏంటి అసలు చాలా అంటే చాలా అమానవీయ సంఘటన శ్రీనివాస్ గారు. అసలు ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చి 78 years తర్వాత కూడా ఒక ట్రైబల్ వ్యక్తి తన సిస్టర్ లేదు చనిపోయింది అని చెప్తే కూడా నమ్మకుండా, అయితేనేమో ఆమె డెత్ సర్టిఫికేట్ తీసుకురా లేకపోతే పర్సన్ రావాల్సిందే అంటే న్యాయం అందరికీ లేకపోతే లాస్ అందరికీ తిరిగితే అది రాలేదు. ఇప్పుడు అంతెందుకు శ్రీనివాస్ గారు, మొన్న హైదరాబాద్ లో ఒక పిల్లోడు యూట్యూబ్ లో పెట్టినాడు, ఏంటంటే నేను ఇన్ని రోజుల నుంచి GHMCదే రీసెంట్ గా హైదరాబాద్ లో ఎక్కడ మా నాన్న తాత డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్తే నన్ను సతాయిస్తున్నారని చెప్పి. ఇంకోటి కూడా యూట్యూబ్ లో ఇంకో వీడియో వచ్చింది, ఏంటంటే ఒక లేడీ మన గవర్నమెంట్ ఆఫీసర్ మీ ఫైల్ నాకు దొరకట్లేదు అంటే విక్టిమ్ ఎవరైతే బాదాంలో తీసుకెళ్లి ఇచ్చేసి అంటే ఇంకా ఏం చేస్తారు చెప్పండి. పబ్లిక్ అవేర్నెస్ అంటే పబ్లిక్ ఇట్లా ఎక్స్పోజ్ చేయకపోతే పని చేయట్లేదు. ఇంకొక లేడీ కూడా ఒక ఏదో ఊర్లో జరిగింది ఇది. పబ్లిక్ సర్వెంట్ లంచం అడిగినాడని చెప్పేసి పబ్లిక్ లో పట్టుకొని, సార్ మీరు అడిగిన 50,000 రూపాయలు లంచం ఇగో తీసుకోండి అంటే పారిపోతా ఉన్నాడు. అవును. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా వీళ్ళని ఇట్లా ఎక్స్పోజ్ చేయకపోతే జరిగేటట్లేదు శ్రీనివాస్ గారు. కానీ ఇది ఏదైతే ఈ మన ఇప్పుడు జీతు ముండా దాంట్లో కేసులో ఎంత దారుణం అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు న్యాయం కానీ లేకపోతే చట్టం కానీ లేకపోతే రూల్స్ కానీ అతని ప్లేస్ లో ఎవరైనా ఉంటే వదిలేసేవాళ్ళు. కానీ అతను ఎంత రగిలిపోయి, కానీ అతనికి ఉన్నది అంటే తీసి మరి ఆ అస్థిపంజరాన్ని తీసుకెళ్లాడంటే, ఇప్పుడు అతనికి ఉన్నది అదొకటే ఇన్కమ్ అంటే శ్రీనివాస్ గారు. 19,300 రూపాయలు బ్యాంక్ లో ఉన్నాయి. 2 months అయింది ఆమె చచ్చిపోయి, పాత పెట్టినాడు. ఆమె భర్త కొడుకు కూడా చచ్చిపోయినాడు. కుక్రముండ ఆమె పేరు, చనిపోయిన ఆమె పేరు, వాళ్ళ చెల్లెల పేరు. తనకున్నది అది ఒకటేనట. ఇంకా అంటే ఏమి ఫైనాన్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు బ్యాంక్ చట్టాలు, బ్యాంక్ రూల్స్ కానీ లేకపోతే బ్యాంక్ చట్టాలు కానీ అందరికి ఒకేలా వర్తించవంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు. అదే నీరవ్ మోడీ చూడండి, లేకపోతే విజయ్ మాల్యాన్ చూడండి, లేకపోతే గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు రైట్ ఆఫ్ చేస్తూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే అసలు ఇది పెద్ద పనే కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు మరి అంత అంటే ఏ బ్యాంక్ అయినా తీసుకోండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే చట్టం ఎప్పుడు ఉన్నోడికే సపోర్ట్ చేస్తుంది అన్నట్టు ఇక్కడ కూడా జరిగింది అదే. ఏంటంటే ఇప్పుడు ఈ మనిషి ఎవరైతే జీతు ముండా ఉన్నాడో, హీస్ అన్ అన్ఎడ్యుకేటెడ్, ఏమి తెలియదు, ఎక్కడ అప్రోచ్ కావాలో తెలియదు, ఏమి తెలియదు. పోనీ ఆయన ఏమన్నా కోట్ల రూపాయలు ఏమన్నా అడుగుతున్నాడా? 19,300 రూపాయలు అంటే ఇట్స్ నథింగ్. ఒక రిచ్ పర్సన్ కి ఒకసారి కార్ డీజిల్ 2 సార్లు కార్ డీజిల్ అంత కాదు అది. అట్లాంటి ఇప్పుడు తనకున్న ఒకే ఒక ఇది మరి కనీసం అంటే శవాన్ని తవ్వి భుజాన్ని వేసుకొని పోతున్న టైంలో కూడా తను అసలు అంటే ఎంత అసలు ఏ జనరేషన్లో బ్రతుకుతున్నాం అనేది అర్థం కావట్లేదు శ్రీనివాస్ గారు. అసలు ఇట్లా చూస్తే కళ్ళెం బట్టి నీళ్లు తిరుగుతా ఉన్నాయి. అంత అది ఇప్పుడు తీసుకెళ్లేసి బ్యాంక్ స్టెప్స్ మీద కూర్చున్నాడు ఆ శవాన్ని పెట్టుకొని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
శవము డీకంపోజ్ అయ్యి ఎంతో ఇదైతా ఉంటుంది. అవును. అట్లాంటిది ఇంకా తనకి అంటే నాకు ఇంకెక్కడ నాకు న్యాయం జరగదు, ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు అని చెప్పేసి కనీసం ఆ బ్యాంకు వాళ్ళకి అప్పుడన్నా మనస్సాక్షి అనేది పనిచేసిందా? పోలీస్ ఎంటర్ అయిందట శ్రీనివాస్ గారు. పోలీస్ ఎంటర్ అయ్యి మేము సార్ట్అవుట్ చేస్తాం, మేము సాల్వ్ చేస్తాం అని అన్నదట. అప్పటి వరకు ఏ పోలీస్ పట్టించుకోలేదు. ఇట్లా నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు శ్రీనివాస్ గారు. నిజంగా అసలు ఎంత అంటే ఇట్లా చూస్తే కళ్ళంబడి నీళ్ళంబడి అసలు అంటే ఒక మానవ సమాజానికే సిగ్గు చేటు శ్రీనివాస్ గారు. చాలా అమానవీయమైందంటే అమానవీయమైంది. నిజంగా అంటే నిజంగా చాలా బాధపడాల్సిన విషయం ఇది. అంటే బ్యాంక్ రూల్స్ అన్న మార్చాలి, లేకపోతే ఇట్లాంటి వాటికి వేరే ఏదైనా వెసులుబాటు కలిగించాలి. కానీ సార్ ఆ గ్రామ సెక్రటరీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, వాళ్ళందరూ ఉంటారు శ్రీనివాస్ గారు. వీడే బ్యాంక్ కూడా వెళ్ళి ఆ గ్రామంలో నలుగురిని అడిగితే చెప్తారు కదా. అదే నిజంగా చచ్చిపోయిందా లేదని చెప్పినా కూడా ఇప్పుడు అంత చేయాల్సిన, ఇప్పుడు మీరు ఒకటే అవసరం ఏముందండి? అది కూడా ఒక పేద వ్యవస్థలో పేదలంటే మనుషులు అనే ఒక భావన కూడా లేదు. చాలా మంది పేదలంటే వాళ్ళను పురుగుల కంటే హీనంగా చూసే ఒక వ్యవస్థ తయారైతుంది. అదే నడుస్తుంది శ్రీనివాస్ గారు, అదే నడుస్తుంది ఇప్పుడు. ఇదే నిజంగా అంటే చాలా బాధ అనిపించింది శ్రీనివాస్ గారు అది చూస్తే. అయితే నేను కూడా చాలా హర్ట్ అయ్యాను సార్, చదివి నేను చాలాసేపు కోలుకోలేకపోయాను నేను. అంటే ఇది నిజంగా అంటే మానవ సమాజంలోనే బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా? అంటే ఒక 2 months చనిపోయిన సిస్టర్ని శవాన్ని తీసుకెళ్లి ప్రూఫ్ కింద తీసుకుపోయాడంటే మళ్ళీ ఆ గోతి దవ్వి పని మళ్ళీ పొడిపించినారు. అది ఒక ఎక్స్ట్రా ఖర్చు ఆయనకు. అతనికి ఉన్న చాయిస్ ఏంది అసలు? అంటే ఇప్పుడు విడిచిపెడితే అట్లనే పోతాయి కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు తను అట్లా చేయకపోతే ఆ డబ్బులు ఇప్పుడు కనీసం అంటే అతను అటెన్షన్ కోసం కూడా చేయలేదు శ్రీనివాస్ గారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అటెన్షన్, ప్రూఫ్ కింద చూపించడానికి. అంటే నిజంగానే చనిపోయింది నా చెల్లె, లేకపోతే ఇంకా వేరే మార్గం కూడా లేదు ఆయన దగ్గర. వన్ అండ్ ఓన్లీ వే అండ్ దిస్ ఈస్ హౌ ఐ కెన్ డ్రా మై మనీ అనే ఒక ఉద్దేశంతో తీసుకెళ్ళినాడు తప్ప అది ఏంటంటే పబ్లిసిటీ కోసమో దేనికోసం. అతను చూడండి మీద షర్ట్ కూడా లేదు ఒక తుండు కట్టుకున్నాడు, బేర్ బాడీ, షర్ట్ కూడా లేదు. అంటే అతని ప్యాథటిక్ కండిషన్ చూసేసి కనీసం అతనితో ఎవరు మాట్లాడి ఉండరు కూడా అనుకుంటున్నాను. అతను పిచ్చోడు కూడా పిచ్చోడు అంటే ఇప్పుడు అదే అర్థమవుతుంది కదా శ్రీనివాస్ గారు. అంటే బ్యాంక్ రూల్స్ అయినా లేకపోతే బ్యాంక్ నామ్స్ అయినా కూడా అందరికి ఒకేలాగా ఉన్నావు అనేది ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చూసుకోవచ్చు మనం. కానీ ఇట్లాంటి అంటే ఇంకా లాంగ్ రన్లో ఇట్లాంటివి జరగకుండా అంటే బ్యాంక్ రూల్స్ మారుస్తారా, లేకపోతే బ్యాంక్ వాళ్ళ నేచర్ మార్చుకుంటారా, లేకపోతే బ్యాంక్ వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటారా అనేది కూడా చాలా అవసరం. అంటే అదైతే కరెక్టే శ్రీనివాస్ గారు. వీళ్ళకి ఏంటంటే ఎవరు చెప్పలేరు, దాని గురించి ఆలోచించేది లేరు, అవసరం కూడా లేదు. కానీ ఇంటర్నేషనల్ మీడియా కూడా మనల్ని వాచ్ చేస్తుంది శ్రీనివాస్ గారు. ఎట్లయితుంది అనేది మన అంటే మీరు చూసారా, నేను రామ్ మాధవ్ అమెరికాకి వెళ్తే పొద్దున్న చూసాను నేను. అక్కడ ఒక అతను ప్లకార్డ్ పట్టుకుని, రామ్ మాధవ్ గారు మణిపూర్లో మీరు ఎందుకు మా క్రిస్టియన్స్ను తగలబెడుతున్నారు, ఉమెన్ ఎందుకు తగలబెడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ముస్లిమ్స్ను బీఫ్ ఎందుకు తినియట్లేదు మీరు ఇండియాలో, మరి అట్లా అంత ఉన్నోళ్ళు మీరు మా అమెరికాకి ఎందుకు వచ్చారని ఒక అతను క్వశ్చన్ చేస్తున్నాడు రామ్ మాధవ్ను. ఆన్సర్ చెప్పారు కదా శ్రీనివాస్. చెప్పలేదు, అతను కారెక్కి వెళ్ళిపోయాడు. చెప్పారు కదా, మీరు అన్నారు ఇంటర్నేషనల్ గా ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి మనమే తీసుకుంటున్నాం. కానీ ఇది ఏంటంటే ఇది ఇక్కడతో అయితే ఆగదు శ్రీనివాస్ గారు. ఇది డెఫినెట్ గా ఇంటర్నేషనల్ మీడియా దృష్టికి పోతుంది కాబట్టి దీని మీద హ్యూమన్ రైట్స్, దీని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్, దీని మీద ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది అది ఏదో గ్రామీణ బ్యాంక్ వాళ్ళు అనుకుంటున్నారు మేము మా పవర్ చూపించినాం అనుకుంటున్నారు, కానీ అది దట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ దెమ్ వెరీ బ్యాడ్లీ. అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఒక మాయని మచ్చలాగా మాత్రం మిగిలిపోతుంది శ్రీనివాస్ గారు, ఫర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. ఇవాళ జీతం ఉండ రేపు చచ్చిపోవచ్చు, లేకపోతే ఆయన ఇంకా ఎప్పుడు ఉండకపోవచ్చు, కానీ దిస్ విల్ బి అ రిమార్క్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ శ్రీనివాస్ గారు. అంటే ఆ బ్యాంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ మీద కానీ, అంటే బ్యాంకులు ఇంత నీచంగా ఇంత హీనంగా బిహేవ్ చేస్తారు అనే దానికి మాత్రం ఇట్స్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్, ల్యాండ్ మార్క్ ఇన్సిడెంట్ కూడా. సో ఇట్స్ వెరీ అంటే బాధపడాల్సిన విషయము. లేకపోతే వీళ్ళకు ఇంకా ఒక ఏంటంటే వీళ్ళకి ఎంత చెప్పినా మార్పు రాదు అనే ఒక స్టిగ్మా వేసుకున్నారు శ్రీనివాస్ గారు ఈ బ్యాంకింగ్ అఫీషియల్స్. మీరు చూడండి ఇప్పుడు మన దగ్గర బ్యాంకులలో కూడా, అవును, మీరు చాలా బ్యాంకులకు వెళ్ళండి, లంచ్ బ్రేక్ లేకపోతే మీరు రేపు రండి, ఎల్లుండి రండి, గంట సేపులో మన డబ్బులు వేయటానికైనా తీయటానికైనా. అదే ఇప్పుడు ముంచిపోయే వాళ్ళని ఎవరు అడగడు, వాళ్ళకి ఎదురుపోతారు, ఎదురెళ్ళి డబ్బులు ఇస్తారు, ఎదురెళ్ళి ఇచ్చేస్తారు. మన గవర్నమెంట్స్ ఏమో వాటిని రైట్ ఆఫ్ చేస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఇది అందరికీ ఒకటే లా లేకపోతే ఒకటే సిస్టమ్ పనిచేస్తుంది అనేది నమ్మకం లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ జీతు ముండానే. జీతు ముండా వన్ సైడ్ తీసుకోండి, హైకోర్టు అడ్వకేట్ అయ్యండి ఎడ్విన్ కేదాసి గారు ఇలా
నిజంగానే చట్టం అందరికీ సమానం కాదని చెప్తుంటే నిజంగా అవును బాధగా శ్రీనివాస్ గారు, ఉంది. ఇప్పుడు ఓకే. మీరు పొలిటికల్ లీడర్స్ ఎంతమంది చూడండి, ఫైనాన్షియల్ డిఫ్రాడ్ చేసిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఓపెన్ గా తిరుగుతా ఉన్నారు, పోటీలు చేస్తా ఉన్నారు. అవును, ఇప్పుడు బీహార్ సీఎం చూడండి, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి మీరే చూడండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ గా ఎన్నికైనా కరెక్ట్ కరెక్ట్ ఆ? కరెక్ట్. అదే ఇప్పుడు అదే ఒక కామన్ మ్యాన్ పోతే 100 అడుగుతారు, మీరు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం చూడండి, పాస్పోర్ట్ అప్లై చేయండి, మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వస్తారు, కరెక్ట్ మీ కరెక్ట్. దగ్గర ఎన్ని క్రిమినల్ కేసులు మీ మీద ఉన్నాయని అంటారు. అవును, మరి వీళ్ళే ఇదే పొలిటికల్ లీడర్స్ అవే పాస్పోర్ట్స్ పట్టుకొని అబ్రాడ్ వెళ్తున్నారు, అన్ని తిరిగి వస్తున్నారు, అన్ని చేస్తున్నారు, వాళ్ళే పోటీ చేస్తున్నారు. మరి అవును. మీరు ఇప్పుడు టాటూ ఉంటే మీరు గవర్నమెంట్ ఇక్కడ ఉద్యోగానికి మీరు అర్హులు ఇంకోటి కాదంటారు. ప్రజలు కూడా వాళ్ళని గెలిపిస్తున్నారు. అంటే గెలిపించడం అంటే ధనబలం కదా శ్రీనివాస్ గారు, అక్కడ అవును. ఓట్లు కొంటున్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు ఓట్లు వేసి గెలవటం వేరు, కానీ అవును. కొని వేయించుకోవటం వేరు కదా. అవును. ఇప్పుడు ఇక్కడ నుంచి బీహార్ ఓట్లు వేయడానికి వెళ్తున్నారు, బెంగాల్ ఓట్లు వేయడానికి వెళ్తున్నారు, ఎన్ని వస్తాయని చెప్పేసి. మన బాబర్ షాప్కి వెళ్తే పిల్లోడు లేడు, ఏంటంటే హమారా గాँव में बुलाया साहब, ఓటం के लिए पैसे दे रहे कहते मैं जा रहा हूं అని అన్నాడు. వెస్ట్ బెంగాల్ పిల్లోడు. ఓటింగ్ జరుగుతుంది, ఈ రోజు కూడా ఇంకో ఓటింగ్ ఉంది అనుకుంటా. అవును. సో ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనీ రూల్స్ దాన్ని మనం ఏమి జస్టిఫై చేయలేం శ్రీనివాస్ గారు. మనీ Thank you, పవర్, sir. మజిల్ పవర్. Thank you. వెల్కమ్ Thank you very శ్రీనివాస్ much. గారు.